నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. బంగారం పయనమెటు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనొచ్చా లేక అమ్మొచ్చా, లేదంటే ఆ ఆలోచనలు విరమించుకోవడం మేలా? దేశీయ అంతర్జాతీయ విపణుల్లో కొన్ని రోజులుగా రికార్డు స్థాయికిన ధరల్లో మార్పులతో చాలా మందిలో ఇదే చర్చ. ఎందుకంటే వేల ఏళ్లుగా ప్రజల జీవితంలో భాగమైపోయిన బంగారం కొనుగోలు, అమ్మకం, మదుపుతో షేర్ మార్కెట్ కమాడిటీగా అవతరించింది. సామాజిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు గురయ్యే బుల్ బేర్ రేసులో ప్రత్యామ్నాయం బంగారమే. భూమి తర్వాత అధికంగా పెట్టుబడులు పెట్టే విలువైన లోహము బంగారమే. మరి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే మేలు? ఈ విషయంపై చర్చను చేపట్టింది ప్రతిధ్వని. సార్ నమశివాయ్ గారు, చర్చను ముందుగా మీతోనే మొదలు పెడదాం. ఒకానొక దశలో రికార్డు స్థాయిని తాకిన బంగారం ధరలో ప్రస్తుతం కరెక్షన్ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పసిడిని ఇంకా మేలైన పెట్టుబడి ప్రత్యామ్నాయంగా భావించవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడున్న పరిస్థితులు, ఈ కరెక్షన్ తర్వాత బంగారంలో మదుపుదారులు రానున్న రోజుల్లో, రానున్న కాలంలో తప్పకుండా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గ్లోబల్గా ఎకనామిక్ కండిషన్స్ అన్నీ కూడా బంగారం పెరగడానికి దోహదం చేసేట్టుగా ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో ఎలక్షన్స్ అయినాక కూడా $2 ట్రిలియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరిగింది, స్టిమ్యులస్ ఇవ్వడం జరిగింది. అది అగైన్ పాజిటివ్ టు గోల్డ్ అండి. సో కాబట్టి ఇప్పుడు రానున్న నియర్ బై ఫ్యూచర్లో కూడా మేబీ 1-2 సంవత్సరాల వరకు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా లో ఇంట్రెస్ట్ రేట్లు సినేరియోలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫేవరబుల్ టు గోల్డ్ లాగా కనబడుతున్నాయండి. కాబట్టి తప్పకుండా ఈ ఫాల్ని మదుపుదారులు ఉపయోగించుకోవచ్చండి. తప్పకుండా ఒక డీసెంట్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయండి. అసలు బంగారం ధరల్లో ఈ ఒడిదుడుకులకు కారణం ఏంటంటారు? ఈ ఊగిసలాట్ల పరిస్థితి ఎంతకాలం ఉండొచ్చు అంటారు? అంటే మనం చూస్తున్నాం కదా, ఎప్పుడైతే కరోనా మొదలైందో, కరోనాకి ముందు చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ అండి. దాని మూలన కూడా బంగారము కొండెక్కడం చూసాము. అక్కడి నుండి కరోనా సమస్య మొదలైంది. ఈ కరోనా సమస్య మొదలైనాక ఎకానమీస్ అన్ని దెబ్బతింటాయని సేఫ్ హెవెన్ క్వాలిటీస్ ఉన్న బంగారంలో పెట్టుబడులు అనేది రావడం మనం చూస్తూ ఉన్నాం. సో అందుకని ఉద్ధృతంగా బంగారం గత మోర్ దెన్ 1.5 ఇయర్లో బంగారం ఉద్ధృతంగా పెరిగి ఈరోజు విపరీతంగా మనం హయ్యెస్ట్ రేట్స్ చూస్తూ ఉన్నాము. సో కరెక్షన్ తర్వాత కూడా ధరలు అధికంగానే ఉన్నాయి. కానీ ఇది ఎంతకాలం ఉంటుందని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇది రానున్న 1-2 సంవత్సరాలు అయితే బంగారంకి ఫేవరబుల్గానే ఉండేట్టుగా కనబడుతుందండి. మధ్య మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి, అడపదడప కరెక్షన్స్ ఉండవని మనం చెప్పట్లేదు. కానీ ఓవరాల్గా మాత్రము అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బంగారంకి పెరగడానికి దోహదపడే కారణాలన్నీ చాలా అనువుగా ఉన్నాయి ఇప్పుడు. సో కాబట్టి రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయి. మీరు అనొచ్చు, ఒక పక్కన ఇన్వెస్టర్లు కొనట్లేదండి, ఇంపోర్ట్స్ ఈ ఇయర్ బంగారం తగ్గిపోయిందండి అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ ఆ డిమాండ్, ఫిజికల్ డిమాండ్ ఎంత ఉంటుందో దానికి మించి, ఎన్నో రేట్లు మించి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మూలన ఈరోజు బంగారం పెరుగుతూ వస్తూ ఉందండి. శేఖర్ గారు, ఇక్కడ 2 విషయాలు సార్. ఇంకో పక్కన చూస్తే డాలర్ కరోనా తెచ్చిన కష్టాలకు కొందరు ఉన్న బంగారం అమ్మి గట్టెక్కుదాం అనుకుంటుంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కొందరు బంగారం కొందామా అనే ఆశ ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? బేసిక్గా మనము బంగారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలండి. బంగారానికి స్వభావ సిద్ధంగా ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేసే వాల్యూ లేదు. అంటే బాండ్స్ లాగా కానీ, షేర్ల లాగా కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ల లాగా కానీ బంగారము ఇంట్రెస్ట్ కానీ, బోనస్ కానీ, డివిడెంట్లు కానీ ఇవ్వదు. డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ కనుక పెరిగితేనే బంగారం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా కనుక గమనిస్తే కరోనా ప్రభావము, ఆర్థిక మాంద్యము, ఇంటర్నేషనల్గా రాజకీయ అనిశ్చితి ఉన్న దానివల్ల బంగారము ఒక ఇన్సూరెన్స్గా, అంటే ఒక హెడ్జింగ్ టూల్గా మాత్రమే బంగారాన్ని అంత ఇదిగా కొనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అమెరికాలో రాజకీయ అనిశ్చితి మెల్లగా సెటిల్ అవ్వడము, డాలర్ కూడా ఒడిదుడుకులు లోను కాకుండా స్థిరపడము, చైనాలో కానీ మిగతా చోట్ల కానీ ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఇవన్నీ చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవడానికి మేము సలహా ఇవ్వము. ఇప్పుడు కొనడము అంత మంచిది కాదు. అయితే సార్, అంతర్జాతీయ మార్కెట్లలో మీరు ఇందాక చెప్పారు డాలర్ రేట్లు బంగారం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి?
బేసిక్గా డాలర్ యొక్క ఫ్లక్చువేషన్సే బంగారం యొక్క రేటును డిసైడ్ చేస్తాయండి. ఎప్పుడైతే అమెరికాలో డాలర్ స్థిరీకరణ జరగదో బంగారం పెరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే అమెరికా కానీ మన కంట్రీస్లో కానీ మిగతా కంట్రీస్లో కానీ ఈక్విటీ మార్కెట్స్ బాగా కుంగిపోతాయో అప్పుడే బంగారం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తే అన్ని కంట్రీస్లోనూ ఈక్విటీ మార్కెట్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. కాబట్టి బంగారం ఇంకా ఇక్కడి నుంచి పెద్దగా పెరక్కపోవచ్చు. డాలర్ కూడా స్థిరీకరణ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం రావడము, దాని మీద ఎకానమీని సెట్ చేయడము, ఇవన్నీ గనక గమనిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారంకు అప్ సైడ్ పెద్దగా లేదు. ఊహించినట్టుగా 55,000 60,000 వెళుతుందో అనేటువంటి భావనలు అయితే ప్రస్తుతానికి మాకు లేవు. యా సార్, కొనేవారి విషయానికి వస్తే ఈ పరిస్థితుల్లో పెట్టుబడి మార్గంగా ఎంచుకోవడం బెటరా, లేకపోతే ఆభరణాల్లోనూ పెట్టుకోవచ్చా శేఖర్ గారు? పెట్టుబడి మార్గంగా మాత్రం బంగారాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కొనకూడదు. ఆభరణాలు అన్నటువంటివి ఇండియన్ అంటే మన దేశ పరిస్థితుల ప్రకారము ఆభరణాలుగా ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటారు, అది అవసరం కాబట్టి. పెట్టుబడిగా మాత్రం చేసుకోవడానికి ఈ రేటులో పెట్టుబడిగా బంగారాన్ని చూడకూడదు. సార్ నమశివయ్య గారు, మొత్తం ఒకేసారి కొనుగోలు చేయడమే కాకుండా వాయిదాల వారీగా కొనుగోలు పథకాలు చాలా అందిస్తున్నారు మార్కెట్లో, ఇప్పుడు చాలా ఉన్నాయి. వాటి విషయంలో ఏ అంశాలు పరిశీలించాలి? ఎప్పుడు కూడా ఎస్ఐపి మోడ్లో అంటే మంత్లీ కొంత పెట్టడం అనేది యావరేజ్లో మనకి కలిసి వచ్చే అంశం అది. కాబట్టి అది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. రాన్న 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఎస్ఐపి మోడ్లో. నార్మల్గా ఎస్ఐపి మోడ్ అనేది ఎప్పుడు 5 to 7 ఇయర్స్ మాట్లాడతాం మనము. సో లాంగర్ పీరియడ్లో చేసుకోవచ్చు. లేదంటే అంతకన్నా ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, సావరిన్ గోల్డ్ బాండ్స్. సో అవి ఏంటంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సో దానిలో మీరు పీరియాడికల్గా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆ బాండ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన ఆ పీరియడ్లో పబ్లిక్ ఇష్యూ ఎట్లయితే ఇష్యూ ఓపెన్ ఉంటుందో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లానే ఈ బాండ్ ఫండ్ ఓపెన్ అయినప్పుడే అదే టైంలో ఇష్యూ ఓపెన్ మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఎవరికైతే 8 ఇయర్స్ అండ్ బియాండ్ తర్వాత మాకు ఫిజికల్ గోల్డ్ అవసరం ఉంటుంది, లాంగర్ పీరియడ్కి మేము వెయిట్ చేస్తాము, ఎప్పుడో చాలా కాలం తర్వాత మా పిల్లల పెళ్ళిళ్ళకి వాటికి అవసరాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా చూసి దాన్ని ఎవ్రీ మంత్ అది ఎప్పుడెప్పుడు ఫండ్ వాళ్ళు ఓపెన్ చేస్తారో అప్పుడప్పుడల్లా కూడా మీ స్టాక్ బ్రోకర్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది దానివల్ల ఎస్ఐపి మోడ్లో మీకు స్టాగర్డ్ వేలో మీకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మీకు ఫండ్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 2.25 to 2.5% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు సంవత్సరానికి. అంటే టు దట్ ఎక్స్టెంట్ మీకు ఫిజికల్ గోల్డ్ ఒక 8 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారంటే టు దట్ ఎక్స్టెంట్ సుమారుగా ఒక 20% గోల్డ్ మీకు ఎక్కువగా వస్తుంది. వేరేజ్ బయట వెళ్ళి మనం గోల్డ్ కొన్నామనుకోండి, మనం తీసుకొచ్చి మన బీరువాలోనో లేకపోతే లాకర్లోనో పెడతాము, అది మనకేమీ దాని మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాంటిది ఏమీ అడిషనల్గా మీకు ఏమీ జనరేట్ చేయదు. సో వేరేజ్ మీరు సావరిన్ గోల్డ్ బాండ్లో ఈ ఫండ్లో కనుక పెడితే మీకు ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మనము చూడొచ్చండి. ఈ రెండిట్లో సెకండ్ చాయిస్ ఇస్ బెస్ట్. గత ఐదేళ్ళుగా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సార్? బంగారం మీద రిటర్న్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, రిటర్న్స్ ఆర్ గుడ్ అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ లాస్ట్ 1.5 ఇయర్లో ఉధృతంగా పెరిగింది కాబట్టి సో ఆల్మోస్ట్ మీకు 90% రిటర్న్ ఇచ్చిందండి రూపీ టర్మ్స్లో చూస్తే. సార్ శేఖర్ గారు, హ్యూజ్ రిటర్న్ ఇచ్చింది. 2021-22 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం వెండిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తామని చెప్పారు. ఆ ప్రభావం విపణిపై ఎలాంటి ప్రభావం ఉంటుందని అంటారు? ఈ యొక్క బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడము అన్నటువంటిది మన కొనుగోలు మీద పెద్ద ప్రభావం చూపించదండి. ఎందుకనంటే బంగారాన్ని మనము ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ సోర్సుగా చూస్తున్నాం. మన దేశంలో బంగారం ఎప్పుడూ కూడా నగలు చేసుకోవడానికి లేకపోతే పెళ్లిళ్ళలో వాటిల్లో ఉపయోగించుకోవడానికే అనేటువంటి దృష్టితోనే మనం చూస్తున్నాం. ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గినంత మాత్రాన బంగారంలో పెద్ద అత్యుత్సాహంగా కొనుగోళ్ళు అనేటువంటివి ఏమీ జరగవు. ఎందుకంటే
ఇంటర్నేషనల్గా మార్కెట్స్లో కనుక విపరీతమైన కరెక్షన్ వచ్చి బంగారం పడిపోతే తప్పనిచ్చి కొనుగోళ్ళు అన్నటువంటి పెద్ద పెరగవు. కాబట్టి దాని మీద వారు తగ్గించేటువంటి 2% 3% బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం అన్నటువంటి పెద్ద ప్రభావం చూపించదు. మనం ఇదివరకే చర్చించాం సార్, ఇది డాలర్ రేటు బంగారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందని, అలాగే రాజకీయ పరిణామాలు బంగారంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు అన్నటువంటిది డెఫినెట్గా బంగారం మీద ప్రభావం చూపిస్తుంది. ఇంతకుముందు నమశివ గారు చెప్పినట్టుగా ట్రేడ్ వారు, కరెన్సీ వారు, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి అనిశ్చితి, తర్వాత రాజకీయంగా అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చితి, ఇవన్నీ కూడా బంగారం పెరగడానికి కారణాలయ్యాయి. ఒకవేళ ఈ కారణాలు గనక లేకపోయి ఉండింటే బంగారం స్తబ్దుగానే ఉండేది. బంగారాన్ని గత 10 ఏళ్ల నుంచి గనక మనం గమనిస్తే 10 నుంచి 11% కంటే ఎక్కువ రిటర్న్ రాలేదు. సో కాబట్టి అనిశ్చితి అన్నటువంటిది ఉన్నప్పుడే బంగారం పెరుగుతోంది. ఇంతకుముందుగా నేను చెప్పినట్టుగా దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు, కేవలం డిమాండ్ అండ్ సప్లై మీదనే పెరగాలి. సార్ నమశివ గారు, ఈ అమెరికా చైనా ట్రేడ్ వార్ ఇండియా మీద ఎంత ప్రభావం ఉంది సార్? బంగారం ధరల వరకు చూస్తే అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? అంటే బంగారం అనేది ప్రైస్ అనేది ఇండియా డిసైడ్ చేయదండి, ఇంటర్నేషనల్గా డాలర్ డినామినేటెడే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ ట్రేడ్ వార్ మూలన బంగారం ధరలు మన దగ్గర 32,000 ఉన్నది కాస్త ఆల్మోస్ట్ నియర్ టు 39,000-40,000 వరకు వెళ్ళింది ట్రేడ్ వార్ ఎఫెక్ట్ వల్ల. సో ఆల్మోస్ట్ 18-20% చైనా అమెరికా ట్రేడ్ వార్ ఉధృతమైన కొద్దీ తగ్గుతుంది అనుకున్నారు, కానీ అది పెరగడం ఇంకా ఉధృతి అందుకోవడంతో ఇంకా డిస్టర్బింగ్గా ఉందని చెప్పి ఎకానమీస్ డెఫినెట్గా దీనివల్ల దెబ్బతింటాయని, డాలర్ వీక్ అవుతుంది అని బంగారంలో పెట్టుబడులు రావడం మనం చూసామండి. చాలా చాలా ఇంపాక్టే చేసింది. దాని తర్వాత కరోనా వల్ల ఇంకా దానికి మించిన ఇంపాక్ట్ మళ్ళీ మనం చూడడం జరిగింది. కరోనా సమయంలో ప్రజలు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూపించారా, లేకపోతే బంగారంని అమ్మి ఆరోగ్యపరంగా ఖర్చు చేయడానికి ప్రిఫర్ చేశారా సార్? నమశివాయ్ గారు. ఇండియాలో చూస్తే మనము గవర్నమెంట్ చాలా వరకు హెల్ప్ చేసిందండి ప్రజలకి, ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి. సో కొంత ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి శాలరీ కట్స్ ఉన్నవాళ్ళు, లేదా ఉద్యోగాలు పోయిన వాళ్ళు, అలాంటి కొంత కేటగిరీ లోవర్ మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ కేటగిరీ ఎవరికైతే వాళ్ళ సేవింగ్స్ పెద్దగా బ్యాంకులో లేవో అట్లాంటి వాళ్ళు కొద్దిగా బంగారం అమ్మినట్టుగా విన్నాం మనము. బట్ భయపడినంతగా ఎక్కువగా బంగారం సేల్స్ అయితే రాలేదండి. సో ఎందుకంటే కరోనా కూడా అంత అంటే ఉధృతంగా ఇండియాలో రాలేదనే చెప్పొచ్చు. సో అంటే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కొంత, ప్లస్ మనకున్న కండిషన్స్, టెంపరేచర్, ఇదంతా కండిషన్స్, తర్వాత మన భారతీయుల్లో ఉన్న ఇమ్యూనిటీ పవర్, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేసింది. మనము కరోనా నుండి అంటే చాలా తక్కువ డ్యామేజ్తోనే మనము కరోనా నుండి బయటపడ్డామని చెప్పొచ్చు. కాబట్టి బంగారంలో ఎక్కువగా సేల్స్ రాలేదు. బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కన్నా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? బంగారం మీద పెట్టుబడి అన్నటువంటిది ఒక అసెట్ క్లాస్గా మాత్రమే చూడాలండి. అంటే షేర్లలోనూ పెట్టాలి, బంగారంలోనూ పెట్టాలి, ల్యాండ్ మీద కూడా పెట్టాలి. అంటే ఇవన్నీ అసెట్ క్లాస్. మన దగ్గర ఒక 10 లక్షలు ఉంటే కొత్తగా ఈ అసెట్ క్లాసుల్లో డివైడ్ చేయాలి. ఇక బంగారం మీద పెట్టుబడి అని అంటే, ఈ బంగారం అన్నటువంటిది మేము ఎప్పుడు ఇంతకుముందు నమశివ గారు చెప్పినట్టుగా గోల్డ్ యూనిట్స్ కొనడం కానీ లేదా గోల్డ్ బిస్కెట్ కొనడం కానీ చేయమని చెప్తున్నాం. ఆర్నమెంట్ బంగాళం మీద పెట్టుబడి అన్నటువంటిది శుద్ధ నిష్ప్రయోజనం. మీరు ఒకవేళ బంగారం మీద పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే 20% కేవలం మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి అమౌంట్లో 20% మాత్రమే గోల్డ్ బిస్కెట్ కొని దాన్ని అట్టిపెట్టండి. అంతేగాని ఆర్నమెంట్ గోల్డ్ మీద పెట్టి అదేదో పెరుగుతుంది అని ఊహించడం మాత్రము ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మా అంచనా ప్రకారము ఇంకా ఒక 7-10% బంగారంలో కరెక్షన్ రావచ్చు.
అప్పుడు మీరు గోల్డ్ బిస్కెట్ ఏమన్నా ఉంటే కొని పెట్టుకోండి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో విపరీతంగా కరెక్షన్ వస్తుందో, లేకపోతే ఇంటర్నేషనల్గా అనిశ్చితి వస్తుందో, అప్పుడు అదే బిస్కెట్ మీరు అమ్మేయండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ కొనొచ్చు. నగలు, బంగారపు నగలు మాత్రము కొనకండి. కేవలం బిస్కెట్ రూపంలో ఉన్నదానికే ఎక్స్చేంజ్ వాల్యూ అండ్ ఎక్స్చేంజ్ టైం అండ్ ఎక్స్చేంజ్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ వెరీ ఈజీ. సార్, ఫిజికల్ గోల్డ్ మేలా లేకపోతే ఈటీఎఫ్ మేలా శేఖర్ గారు? రైట్, ఈటీఎఫ్లో కూడా ఈక్వల్గా అంతే రిటర్న్ వస్తుంది. కానీ మనకు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లకి ఏదైనా ఒక ఫిజికల్గా చూస్తేనే ఆ యొక్క దానికి ఉన్నటువంటి ఓహో మేము పెట్టుబడి పెట్టాము అన్నటువంటి ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అనమాట. యూనిట్స్ అయినా పెట్టవచ్చు. ఏది సురక్షితం? ఈ రెండింటిలో ఏది సురక్షితం అంటారు? రెండు సురక్షితమే అండి. మీరు రెండు సురక్షితమే. యూనిట్స్ కనుక తీసుకుంటే అవి డీమ్యాట్లో ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. యూనిట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర 5,000 ఉన్నా కూడా యూనిట్ తీసుకోవచ్చు. అదే ఒక బిస్కెట్ తీసుకోవాలంటే మీకు ఆ 10 గ్రామ్స్ తీసుకోవాల్సినంత డబ్బులు ఉండాలి. సో ఒక విధంగా చిన్న మదుపుదారులకి యూనిట్స్ తీసుకోవడమే మేలు. గోల్డ్ బీస్ అంటాం వాటిని. గోల్డ్ యూనిట్స్ తీసుకొని మెల్లమెల్లగా వాటిని అక్యూములేట్ చేసుకోవడం మంచిది. అంటే ఫిజికల్కి దీనికి తేడా ఏంటంటే ఉన్నటువంటి డబ్బుల్లో కొంతగా ఒక 10 యూనిట్లు, తర్వాత ఇంకా పడితే ఇంకో 15 యూనిట్లు, ఇంకా పడితే ఇంకో 20 యూనిట్లు, ఆ విధంగా అక్యూములేట్ చేసుకొని వాటి డీమార్ట్లో పెట్టుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా చూసినప్పుడు చాలామందికి గోల్డ్ బిస్కెట్ కంటే యూనిట్సే బెటరు. కానీ పెద్ద పెద్ద అమౌంట్స్లో పెట్టి దాన్ని మేము ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గోల్డ్ బిస్కెట్స్. నమస్తే గారు, 2020 ఆగస్టు నాటి రికార్డు స్థాయి ధరలతో పోల్చితే ఇప్పుడున్న అనిశ్చితి దాటి బంగారం దీర్ఘకాలంలో ఈ ధర వద్ద స్థిరపడే అవకాశం ఉందా? ఎంతకాలం వెయిట్ చేయాలి? అంటే రానున్న 1-2 సంవత్సరాలు గ్లోబల్గా పరిస్థితులు నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ అప్పటికీ కూడా బంగారంలో సమస్యలు ఇంకా పూర్తిగా అధిగమించలేవు దేశాలు. కాబట్టి ఇప్పుడు రానున్న కాలంలో ఈ లెవెల్ నుండి కూడా ఒక 3 to 5% కరెక్షన్ వచ్చినా కానీ బహుశా పెట్టుబడి పెట్టుకోవడం అనేది బెటర్ అని అనుకుంటున్నాం. నియర్ టు 48,000 లెవెల్లో కొంత, 45,000 వస్తే ఒకవేళ ఆ లెవెల్లో కొంత, ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ కమ్స్ 42 వస్తే ఆ లెవెల్లో కొంత, ఒక 3 ఇన్స్టాల్మెంట్లుగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిదండి. రానున్న కాలంలో తప్పకుండా 55,000 నుండి 60,000 రూపాయలు మనము చూస్తాము. మేబీ రానున్న 2 సంవత్సరాల కాలంలో మనము 55,000 అయితే డెఫినెట్గా దాడుతుంది. ఈవెన్ 60,000 కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీఆర్ పాజిటివ్ ఆన్ గోల్డ్ అండి. సో కాబట్టి ఈ కరెక్షన్ని వాడుకొని కొంత ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే గ్లోబల్గా విపరీతంగా లిక్విడిటీ ఉన్న ఈ కాలంలో, ఇంట్రెస్ట్ రేట్లు 0 ఉన్న కాలంలో, డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్గా పడుతూ ఉన్న ఈ సమయంలో తప్పకుండా బంగారం ధరలు పైకి వెళ్తాయి. కాకపోతే ఈ కరెక్షన్ వాడుకొని పెట్టుబడి పెట్టుకోవడం అనేది మనం సలహా ఇస్తున్నాం సార్. నమస్తే గారు, ఆభరణాలు, కాయిన్స్, కడ్డీలు కాకుండా పసిడిలో మిగిలిన పెట్టుబడి మార్గాలకు సంబంధించి ఇప్పుడు ఏ అంశాలు పరిశీలించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు గోల్డ్ బీస్ అనేది మనం డిమాట్లో వస్తాయండి, తీసుకోవచ్చు. అది తప్పకుండా ఈజ్ అ గుడ్, అంటే ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. కాకపోతే దానిలో కొద్దిగా కాస్ట్ ఉంటుంది. దాని మీద కూడా బెటర్ వే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్ మనం చెప్పాం కదా, దానిలో అయితే మీరు గవర్నమెంటే మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. మీరు కొన్న బాండ్స్కి 2.5% పర్ యానం మీకు అంత వర్త్ బంగారము మీకు ఇస్తుంది. కాకపోతే 8 years మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 8 years అండ్ బియాండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళకి 20% అదనంగా బంగారం వస్తుంది. వేరేజ్ మీరు గోల్డ్ బాండ్, గోల్డ్ బీస్ అనుకున్నాం కదా, గోల్డ్ బీస్లో అయితే కొన్నప్పుడు అమ్మినప్పుడు బ్రోకరేజ్ పడుతుంది, ప్లస్ ఏఎంసీ కూడా కొద్దిగా ఛార్జ్ చేస్తుంది. సో చిన్న కాస్ట్ ఉన్నాయి దానిలో. ఇది వేరేజ్ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్లో అయితే మీకు ఖర్చులు లేవు, మీకు ఆదాయం ఉంది. కాబట్టి కొంచెం లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తామనే వాళ్ళైతే తప్పకుండా సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరంలో ఒక 10 నుండి 12 సార్లు అంటే రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ బాండ్ ఫండ్స్ని. సో ఆ టైంలో మీరు స్టాక్ బ్రోకర్ని అప్రోచ్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద అంటే బెస్ట్ అవెన్యూ అండి.
సో అది అన్ని రకాలుగా బాగుంటుంది. సో దానికి first శేఖర్ గారు, priority ఇవ్వడం మంచిదే. ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం మనం షేర్ల మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా, బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం బెటరా? కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే డైవర్సిఫై చేసినటువంటి పోర్ట్ఫోలియో ఆఫ్ షేర్సే బెస్ట్. కానీ మొత్తం అమౌంట్ దానిలోనే పెట్టకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 20% బంగారానికి కూడా అలొకేట్ చేయవచ్చు. ఓవరాల్గా రాబోయే 2-3 ఏళ్లలో మా అంచనా ప్రకారము డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ షేర్స్ అంటే షేర్లలో ఆ యొక్క రిస్క్ను డైవర్సిఫై చేసినటువంటి స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్లోనే మంచి రిటర్న్ వస్తుంది బంగారం కంటే. సార్, ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రభావం ఏమైనా బంగారం పైన ప్రభావం చూపుతుందా? తప్పకుండా అండి. క్రూడ్ బంగారము క్రూడ్ ఏంటంటే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతాయని చెప్పొచ్చు ఒక రకంగా. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే బంగారము పెరుగుతుంది. ఇన్ఫ్లేషను సపోజ్ యూఎస్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 3%, 4% వచ్చిందంటే హ్యూజ్ ఇన్ఫ్లేషన్ అది. సో అట్లాంటప్పుడు బంగారం ధరలు కొండెక్కుతాయి. సో ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక అంటే క్రూడ్ ఆయిల్ ధరలు కనుక బాగా తగ్గినప్పుడు ఇన్ఫ్లేషను బాగా తగ్గుతుంది కాబట్టి అప్పుడు బంగారం ధరలు కూడా రివర్స్ డైరెక్షన్లో వెళ్తాయి. కాకపోతే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం చూడాలి. అండ్ ఎకానమీ బాగుండి అంత బాగున్నప్పుడు ఈ రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో కరోనా వచ్చి చైనా అమెరికా ట్రేడ్ వార్ వచ్చి అంత అనిశ్చితులు ఉన్న ఈ సమయంలో ఇన్ఫ్లేషన్ తగ్గినా కానీ బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూడాలి. సో ఒకవేళ ఎకానమీస్ బాగుండి అన్ని సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ బాగా విపరీతంగా పెరిగినప్పుడు బంగారం ధరలు కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బంగారం ధరలు కూడా పెరుగుతాయి. సో ఒకవేళ బాగా రికార్డ్ లోకి ఇన్ఫ్లేషన్ కనుక వస్తే అప్పుడు బంగారం ధరలు కూడా తగ్గుతాయి. బట్ ఓవరాల్గా అప్పుడున్న కండిషన్స్ అన్నీ కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడున్న కాలంలో ఏంటంటే క్రూడ్ని గోల్డ్ ట్రాక్ చేయట్లేదు. సో ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా బంగారం ధరలు పెరగడం మనం చూస్తాం. బంగారం ముందు ఇలాగే పెరుగుతూ ఉంటుందా, లేకపోతే ఏ పర్టికులర్ పొజిషన్లో ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? మీ అంచనా ఏంటి? అంటే మొన్న వ్యాక్సిన్ వచ్చింది, ఐడియల్ టైం అండి వాటికి. వ్యాక్సిన్ వచ్చినప్పుడు బంగారం కొద్దిగా కరెక్ట్ అయింది, బట్ హ్యూజ్గా కరెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది దాంతో ప్యారలల్గా. సెకండ్ వేవ్ని మొదలయ్యాక యూకే లాంటి కంట్రీస్లో మళ్ళీ లాక్డౌను ఇలాంటివన్నీ చూశాక బంగారం మిక్స్డ్ రియాక్షన్లోకి వెళ్ళింది గోల్డ్. సో ఎక్కువగా పడలేదు, కొంత పడి మళ్ళీ కొద్దిగా ఊపందుకుంది. అయితే లోకల్గా ఇండియాలో ట్యాక్స్ ఇంపోర్ట్ డ్యూటీ గవర్నమెంట్ తగ్గించడం మూలాన టు దట్ ఎక్స్టెంట్ మళ్ళీ కొద్దిగా ప్రైసెస్ మనకి తగ్గినట్టుగా కనబడుతున్నాయి. డాలర్ టర్మ్స్లో చూస్తే మాత్రం ఇప్పటికి కూడా $1,800 పైనే ఉన్నాయి ధరలు. సో ఆ రకంగా చూస్తే బంగారము రానున్న కాలంలో పెరిగట్టుగానే కనబడుతుంది. అయితే ఏమాత్రం పడినా కానీ అది ఒక ఆపర్చునిటీ కింద కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ స్టిమ్యులస్లు ఉన్నంత కాలము, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు నియర్ టు జీరో ఉన్నంత కాలము, ఇండియాలో కూడా చూస్తే మనకు ఇంట్రెస్ట్ రేట్లు ఈ మధ్య కాలంలో లోయెస్ట్ అని చెప్పొచ్చు అది. సో ఇంత తక్కువ ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడులు అనేవి సహజంగానే వస్తాయి. సో కాబట్టి రానున్న కాలంలో వీఆర్ పాజిటివ్ అండి. ఈ కరెక్షన్ని మనం యూజ్ చేసుకొని 10% రిటర్న్, మినిమం 10 to 12% రిటర్న్ రానున్న 2 సంవత్సరాలు కూడా ప్రయాణం ఇవ్వచ్చు. వేరేజ్ మన బ్యాంకులో మనం ఎఫ్డీ చేస్తే మనకు వచ్చే 6% కూడా రావట్లేదు. ట్యాక్స్లు అవన్నీ పోతే ఇంకా చాలా తక్కువ వస్తుంది. కాబట్టి బంగారంలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుకోవడం కూడా సరైనదని మనం చెప్పొచ్చు అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అందరూ ఇన్వెస్ట్ చేయలేరు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే హ్యూజ్ మనీ కావాలి. ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 10-15 లక్షలు 20 లక్షలు ఏంది మనం ఏమీ చేయలేము. కాబట్టి చిన్న మదుపుదారులు వాళ్ళ దగ్గర 50,000, ₹1,00,000, 2 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సో మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే బంగారం కానీ వైపు కానీ చూసే అవకాశాలు ఉన్నాయి. సో వీఆర్ పాజిటివ్ ఆన్ గోల్డ్ అండి. ఎనీ కరెక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అందుకు ఇంతకుముందు అనుకున్నట్టుగా 48 నియర్ టు 48,000 ప్యూర్ గోల్డ్ నేను రేట్స్ మాట్లాడుతున్నాను. నియర్ టు 48లో కొంత, 45,000లో కొంత, ఇఫ్ ఎట్ ఆల్ 42,000 వస్తే అందులో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవడం మనం ఇన్వెస్ట్ చేస్తున్నామండి. గ్యారెంటీగా మనం 55,000 to 60,000 రానున్న 2 సంవత్సరాలు ఆర్ మ్యాక్సిమం 3 సంవత్సరాలు చూసే అవకాశాలు కనబడుతున్నాయి. సలహా ఇస్తున్నాం, కొనుక్కోమని చెప్తున్నాం. ధన్యవాదాలు నమశివాయ గారు, శేఖర్ గారు. ఇది ఇవాళ ప్రతిధ్వని కార్యక్రమం.